శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా కొన్ని రోజుల్లో పరిష్కారం చేయబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం ఎటువంటి సమస్యలకైనా సరే స్త్రీ పురుష వశీకరణం చేయబడును. గురూజీ ఫోన్ నంబర్ 7075910313. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, బిడ్డ, నీ చుట్టూ దరిద్ర దేవత యొక్క మాయ కమ్ముకుందమ్మా, దాని నుంచి తప్పించబోతున్నాను, అది ఎలానో తెలుసుకో అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, ఎంతటి మాయనైనా సరే తొలగించి ఈ సాయి నిన్ను రక్షించడానికి ఎప్పుడు కూడా నీ ముందే ఉంటాను. అంతటి మాయ నా బిడ్డ చిక్కుల్లో చిక్కుకొని బాధపడడం నేను చూడలేనమ్మా. ఒక 2 నిమిషాలు ఈ సాయి మాటని విన్నావంటే నువ్వు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నీ కోరిక కూడా తీరుతుంది. ఇప్పుడు నీ జీవితంలో ఆడుతున్న ఆటని ఆ దేవుడు నిన్ను కీలుబొమ్మగా ఆడిస్తున్నాడు. వాటికి శక్తి ఉన్నంత వరకు వాటితోనే ఉంటాయి. శక్తి పోతే ఆ దేవుడే తీసుకువెళ్ళిపోతాడు. ఈ మాటలకు అర్థం అందరికీ అర్థమయ్యే ఉంటుంది కదా. నీ జీవితంలో ఆడే ఆట, పోరాటం కూడా వ్యర్థమే అవుతుంది. నీ జీవితంలో నువ్వు ఆడుతున్న ఆట అంతులేనిది బిడ్డ. జీవితం అనే చిక్కుల్లో చిక్కుకున్న నా భక్తులందరూ కూడా మాయ నుంచి అందరినీ కూడా తొలగించడానికి నేను ఎప్పుడు కూడా ముందుంటానమ్మా. నీకు ఈ బాబాని చెప్తున్నాను కదా, నీ బాధల్ని పంచుకోవడానికి, కష్టాన్ని పంచుకోవడానికి ఎవరూ లేరని ఎంతగానో బాధపడుతున్నావు. అయితే ఈ సాయి నీ దగ్గరికి వచ్చింది నీకోసమే తల్లి. తప్పకుండా ఈ క్షణం నిన్ను గుర్తించి నీ దగ్గరికి వచ్చారని గుర్తించుకో. ఎవరూ లేరని ఎప్పుడు కూడా అనవద్దు. నీ బాబా ఉన్నారు కదా. నీ కష్టాన్ని భయపడకుండా, చూపించకుండా నీలో నువ్వే మాటలు పడుతూ ఉన్నావు. నీ బాబా మాట విని తల్లి, ఎంతో ఓర్పుగా, ధైర్యంగా ఉంటుంది. ధైర్యంగా బ్రతకడానికి నేను చెయ్యందిస్తాను. ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టానికి కారణం ఎవరో తెలుసు తల్లి, నువ్వే. నువ్వు పడుతున్న కష్టానికి కారణం నువ్వే. ఎందుకంటే నీ పరిస్థితి నీకు వచ్చిందని అందరినీ గుడ్డిగా నమ్మడం వల్ల అందరూ నాలాగే ఉంటారా అని నువ్వు అందరినీ నమ్మావు. అందరికీ ప్రేమగా ఉన్నావు, నిజాయితీగా ఉన్నావు. వారు కూడా నీతో నిజాయితీగా ఉంటారని నువ్వు భ్రమపడ్డావు బిడ్డ. కానీ వాళ్ళు అదే ప్రేమను చూపించకపోవడంతో నీ గుండె కాస్త బాధ కలిగింది. ఏ సమస్య అయినా సరే పంచుకునే వారు లేరని నీకు ఉన్న వాటిని పెద్ద సమస్యలుగా చూసుకుంటున్నావు. ఇవన్నీ చిన్న చిన్న సమస్యలు బిడ్డ. ఇవి పెద్ద సమస్యలాగా ఎప్పుడు కూడా చూడవద్దు. అందరూ నీలాగే స్వచ్ఛంగా ఉండరు. వాళ్ళ అవసరాల కోసం నీతో అలా ఉంటారంతే బిడ్డ. అలాంటి వారితో కాస్త జాగ్రత్తగా మసులుకో. ప్రతి చోట కూడా ఇలాంటి వారు ఎవరో ఒకరు తగులుతూనే ఉంటారు బిడ్డ. ప్రతి మనిషి జీవితంలో చెడు ప్రవేశించినంత త్వరగా మంచి అనేది ప్రవేశించదు కదా. దుఃఖం ప్రవేశించినంత త్వరగా సంతోషం ప్రవేశించదు. ఎందుకంటే సంతోషం రావాలంటే చాలా కష్టపడాలి. అదే ఎప్పటికీ కూడా చెడు జరగాలంటే వెంటనే చెడు జరిగిపోతుంది. ఇది నువ్వు గమనించావు కదా. చెడుకున్న శక్తి అలాంటిదమ్మా. మరి దానికి కారణం ఏంటంటే, ఆ చెడు మన జీవితంలో పనిచేస్తుంది అంటే మనుషుల్లో కూడా చెడ్డవారు, మంచివాళ్ళు కూడా ఉంటారు. మంచికి ప్రాముఖ్యత ఇచ్చేవారు కొంతమంది ఉంటే, చెడుకు ప్రాముఖ్యత ఇచ్చేవారు ఎక్కువ మంది ఉంటారు. చెడు అనేది కష్టం లేకుండా, ఖర్చు లేకుండా వచ్చేస్తుంది. సంతోషం కావాలంటే ఇప్పుడు మనం అనుభవిస్తున్న కష్టమే. నీకు ఇదంతా కూడా చెప్పలేనంత బాధగా ఉంటుంది బిడ్డ. కానీ నేను చెప్పేదేంటంటే, చెడుదారిలో వెళ్ళే వారికి కష్టాలు లేవి అనుకోవద్దు. జీవితాంతం కష్టంలో ఉండాలి అంటే అందువల్ల నా బిడ్డలకి నేను ముందుగా న్యాయాన్ని నూరు పోస్తున్నాను. ధర్మబద్ధంగా ఉండమంటున్నాను. సంతోషంగా ఉండమంటున్నాను.
కానీ జీవితాంతం వాళ్ళు బాధపడుతూ దుఃఖిస్తూ కనిపిస్తున్నారు కాబట్టి చెడు అనేది అస్సలు నీ దరిదాపుల్లో కూడా రానివ్వద్దు బిడ్డ. జీవితంలో చచ్చేంత కష్టం వచ్చినా సరే ఆప్తులతో మాత్రం పంచుకోవాలని నేను ఎప్పుడు కూడా నా సందేశాలు చెప్తూ ఉంటాను. అది ఎవరూ కాదమ్మా, నేనే నీ సాయి ఆప్తుణ్ణి. మీరు చెప్పే మాటల్ని నేను జాగ్రత్తగా వింటాను. విని మసులుకొని నేను కూడా నీతో ఏ రూపంలో వచ్చైనా సరే మాట్లాడుతూ ఉంటాను. నీ కష్టాన్ని నేను తీరుస్తాను. నువ్వు నిద్రపోయే ముందు నాతో మాట్లాడు బిడ్డ. నీ కష్టాన్నంతా కూడా నాతో చెప్పుకో. అంతకంతకి తీరిపోతుంది తల్లి. నీ కష్టాన్ని నువ్వు కోరింది తీర్చడానికి కదా ఈ సాయి ఉన్నది. నాకు కాక ఇంకెవరికి చెప్తావు చెప్పు. ఈసారి నువ్వు ఖచ్చితంగా నీ సాయి యొక్క మాటలన్నీ కూడా వినియోగించుకో. ఇప్పటి వరకు నన్ను మొక్కినా, నాకు ఎంతో ప్రేమను చూపించినా, భక్తితో నన్ను వేడుకున్నావో అదంతా కూడా నేను గుర్తుపెట్టుకుని ఉంటాను బిడ్డ. దానివల్ల నీకు నేను మరింతగా దగ్గరయ్యి నువ్వు నా ప్రియమైన బిడ్డగా నేను అంగీకరించాను. నా అనుగ్రహం పొందావు. ఇక నీకు కఠినమైన కష్టాన్ని కూడా చిటికెలోనే మాయం చేసేస్తున్నాను బిడ్డ. కాబట్టి నీకున్నటువంటి కష్టమంతా కూడా నాతో చెప్పుకున్నావు కదా, నీకు ఇక అంతులేని సంతోషాన్ని నీకు ఇస్తానమ్మా. ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆపద సమయంలో నేను ఆదుకుంటూనే ఉంటాను తల్లి. నీకు ఈ సాయి రూపంలో అంటే ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటాను. నీ సాయి చెప్పిన విధంగా పాటించు తల్లి. ఆనందంగా ఉంటావు. ఆనందంగా ఉండడమే కాకుండా శాశ్వత ఆనందాన్ని నీకు కల్పిస్తానమ్మా. కష్టాలు అనే ఒక మాయ నుంచి నేను తప్పించబోతున్నాను. ఆ మాయ వల్లే కదా నువ్వు ఇన్ని ఇబ్బందులు పడుతూనే ఉన్నావు. ఆ కష్టాలన్నీ కూడా మాయం చేసి నువ్వు ఎన్నో రోజులుగా అడుగుతున్న నీ కోరిక తప్పకుండా తీరుస్తాను తల్లి. అప్పుడు నీ ముఖంలో ఆనందం చూసి నీ జీవితంలో కూడా ఆనందాన్ని నింపుతాను. నీ సాయి యొక్క ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ కూడా ఉంటుంది బిడ్డ. నువ్వు ధైర్యంగా ఉండు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలుసుకో. ఎందుకంటే ఒక కష్టం వచ్చిందంటే అందుకు కారణం కూడా కొంత నువ్వే ఉంటావు కదా. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, నువ్వు లేనిపోని పనులు అంటే ఎవరిని ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మేస్తూ ఉండి వాళ్ళు నా వాళ్ళేలే, నాకు వారు నన్నేం చేస్తారో అని నీకు నువ్వుగా ఎన్నాళ్ళు కోరి కష్టాలు తెచ్చుకున్నావు బిడ్డ. అందుకే నేను మళ్ళీ జాగ్రత్తగా ఒక తండ్రి స్థానంలో ఉండి హెచ్చరించి మరీ చెప్తున్నాను. ఎవరిని ఎంతలో నమ్మాలో అంతలో నమ్ము బిడ్డ. అందరినీ నమ్మినట్టునే ఉండు, కానీ ఒక కంట కనిపెడుతూనే ఉండు. అప్పుడే నీకున్నటువంటి కోరి తెచ్చుకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయమ్మా. ఇది నీ సాయి తండ్రి మాటగా స్వీకరించు బిడ్డ. నేను ఏది చెప్పినా సరే నీ మంచికి చెప్తానని నీకు తెలుసు కదా. అందుకోసమే ఈ మాట చెప్పడానికి నేను ఇంత దూరంగా నా సందేశం రూపంలోనే వచ్చాను తల్లి. ఇప్పటి నుంచి నీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. ఇక నుంచి సంతోషంగా ఉండమ్మా అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.